ఒక పరిస్థితి వచ్చింది. దానికి ఒక కారణం కావాలి. దానికి ఒక కొరియర్ ఏజెంట్ కావాలి. సో, ఎవడో ఒక కొరియర్ ఏజెంట్ రావడం, అంటే వాట్ ఐ మీన్ టు సే సర్కమ్స్టెన్స్ రావడం, నన్ను తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టిన తర్వాత చాలామంది అప్పుడు అనుకుంది ఏంటంటే, ఇతను స్లేట్ అయిపోయింది. ఇంకా వీడు లేడు, అయిపోయింది. వీడు శవం బయటకు వస్తుంది. ఎందుకంటే జైల్లో నన్ను క్లోజ్ ప్రిజన్‌లో పెట్టారు లోపల. క్లోజ్ ప్రిజన్‌లో నేను ఉన్నప్పుడు అప్పుడు లక్కీగా అప్పుడు సీఎం గారు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్‌గా వచ్చినప్పుడు సుమన్ ఎందుకు అక్కడ క్లోజ్ ప్రిజన్‌లో పెట్టారు? ఆయన మీద ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా! యూ హావ్ పుట్ హిమ్ అండర్ డిటెన్షన్ అంతే. తీయండి బయటికి అంటే అప్పుడు బయటికి నన్ను చెప్పినాక బయటకు అంటే ఆయన ఇది ఇష్యూ చేస్తా అన్నాడు. వై అలోన్ అంటే క్లోజ్ ప్రిజన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ క్రిమినల్స్. అంటే అప్పుడు ఆటో శంకర్ అని చెప్పి పెద్ద మర్డర్, ఆయన వైఫ్ని మర్డర్ చేసి ఇంట్లోనే సమాధి చేసి గోడ మీద సమాధి చేసి అని చేసేవాడు. అతను జేపీ అని చెప్పి ఒక అతను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 12 మందిని చంపాడు. అతను ఇలాంటి వాళ్ళని పెడతారు, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, అలాంటి వాళ్ళని, అంటే భయంకరమైన శాడిస్ట్ మెంటల్ పర్వర్టెడ్ పీపుల్ని పెడతారనమాట. అక్కడ నన్ను పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఎందుకు గుండాస్ యాక్ట్ ఆయన మీద వేసినప్పుడు గుండా సెక్షన్లో పెట్టాలి కానీ ఎందుకు అక్కడ పెట్టారని చెప్పి ఇష్యూ చేసినానికి ఇది ఇమీడియట్లీ తీసుకొచ్చి నన్ను రెగ్యులర్ గుండాస్ యాక్ట్ ఇది 2 క్వారంటైన్ అంటారు, క్వారంటైన్ 1 క్వారంటైన్ 2 అంటారు, దాంట్లో మళ్ళీ షిఫ్ట్ చేశారు.